ఈ వీడియోలో అసలు మీరు హ్యాకింగ్ కెరీర్ స్టార్ట్ చేయాలంటే ఏ విధంగా వెళ్ళాలి, నేను చేసిన తప్పులు ఏంటి, మీరు ఆ తప్పులు చేయకూడదు అంటే మీరేం చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, సపోజ్ ఎవరికైనా నేర్చుకోవాలనుకుంటే ఎక్కడి నుంచి ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుద్ది. సపోజ్ ఇఫ్ యూ సీ సమ్ న్యూస్, నా ఇంట్రెస్ట్ అనేది అలా స్టార్ట్ అయింది. న్యూస్లో ఎక్కడ చూసాను, సమ్ వన్ హ్యాక్డ్ ఫేస్బుక్ అండ్ మేడ్ లైక్ 15K. ఓకే, సో ఐ వాంట్ టు మేక్ ఇట్ టు అలా స్టార్ట్ అయింది నా ఇంట్రెస్ట్. తర్వాత నేను ఇంటర్నేషనల్ బ్లాగ్స్ చదవడం, యూట్యూబ్ ట్యూటోరియల్స్ చూడడం అలా స్టార్ట్ చేశాను. లైక్ సపోజ్ నేను ఇంటర్నెట్లో ఎతికినట్టయితే నాకు 8 hours వీడియో, 7 hours వీడియో అట్లా వచ్చేది. అవి ఫాలో అయ్యేవాడిని. బట్ బట్ నేను తెలుసుకున్న రీసెంట్లీ పాత ఏంటంటే, తర్వాత హ్యాకింగ్ అనేది చాలా వాస్ట్. ఇట్స్ నాట్ అబౌట్ యూజింగ్ క్యాలీ లినక్స్, ఇట్స్ నాట్ అబౌట్ ఇన్స్టాలింగ్ టూల్స్. ఓకే, ఫస్ట్ మీకు అసలు ఏంటి ఇంట్రెస్ట్ ఉందో తెలియాలి. అంటే ఐ మీన్ లైక్ ఆండ్రాయిడా, ఐఓటీయా, iOS hacking, or like Windows desktop hacking, websites, like you want like Instagram hacking, mobile hacking, kernel exploits, ఇవి తెలియాలి. తర్వాత వాటి మీద మీరు ఫోకస్ అయితే చాలు, ఇవన్నీ అనవసరం. హ్యాకింగ్ అనేది చాలా యూజ్ కాబట్టి, సపోజ్ ఆ Web3 ఉంది. ఓకే, సో హార్డ్వేర్ హ్యాకింగ్ ఉంది, హార్డ్వేర్ ఐఓటీ కమ్స్ అంటారు సేమ్. ఓకే, సో ఇవన్నీలో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ టు ద మొబైల్ హ్యాకింగ్, సో పిక్ ఆండ్రాయిడ్. లెట్స్ సే ఆండ్రాయిడ్, ఐ నో ఆండ్రాయిడ్. సో ఆండ్రాయిడ్ ఏపీకి ఎలా తయారు చేస్తారు, ఆండ్రాయిడ్ ఇంటర్నెట్స్ ఎలా వర్క్ అవుతాయి, ఆండ్రాయిడ్ కర్నల్ లెవెల్ ఎక్స్పర్ట్స్ ఎలా తయారు చేస్తారు, వీటి మీద మీరు రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాలి. సపోజ్ ఇఫ్ యూఆర్ టు వెబ్ హ్యాకింగ్, హౌ వెబ్సైట్ ఈస్ బిల్ట్. ఓకే, రిక్వెస్ట్ ఎలా సెండ్ అవుతాయి, ఎక్కడ డెవలపర్స్ మిస్టేక్స్ చేస్తారు. సో మళ్ళీ వెబ్లో మళ్ళీ మీరు నిచెస్ ఉంటాయి అన్నమాట. సపోజ్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అని, లేకపోతే క్యాచ్ పాయిజనింగ్ అని, సమ్ కైండ్ ఆఫ్ న్యూ అటాక్ వెక్టర్స్ ఉంటాయి. అవి మీరు డెవలప్ చేయడం, రీసెర్చ్ చేయడం, ఇవి ఉంటాయి. సో ఒకటే దాని మీద మీరు ఫోకస్ చేస్తే యూ కాంట్ గో ఎనీవేర్. యూ షుడ్ ఫోకస్ ఆన్ మల్టిపుల్ థింగ్స్. ఆన్ ద సేమ్ ఒక టాపిక్ మీదే మళ్ళీ అందరూ డివైడ్ అవుతాయి ట్రీ కింద. సపోజ్ ఒక బ్రాంచ్ మీద పిక్ చేసుకుని అందులో మళ్ళీ డివైడ్ అవుతాయి. ఓకే, సపోజ్ క్యాచ్ పాయిజనింగ్ తీసుకున్నారు, ఏ టెక్నాలజీలో మీరు క్యాచ్ పాయిజనింగ్. ఓకే, అది కూడా సపోజ్ వాఫ్ బైపాసింగ్, లైక్ ఫైండింగ్ ఆర్సీ ఇన్ అన్అథెంటికేటెడ్ ఎంటర్ప్రైజ్ ప్రోడక్ట్, అన్అథెంటికేటెడ్ ఆర్సీస్ ఎంటర్ప్రైజ్ ప్రోడక్ట్స్. సో వీటి మీద మీరు ఫోకస్ చేయడం బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ గోయింగ్ స్ట్రేట్లీ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అంటే ఫస్ట్ కాలీ లినక్స్ నేర్చుకుంటున్నాం, లినక్స్ కమాండ్స్ నేర్చుకుంటున్నాం, తర్వాత టూల్స్ ఇన్స్టాల్, అన్మాప్, ఇవన్నీ నేర్చుకుంటున్నాం. దీస్ ఆర్ ద బేసిక్స్ యూ కెన్ గెట్ ఫ్రమ్ ఇంటర్నెట్ వేర్ ఎవర్ యూ గెట్. ఎక్కడైనా మీకు దొరుకుతాయి. ఇంటర్నెట్ జస్ట్ ఆన్ చేసి ఆ టూల్ ఎలా యూస్ చేయాలని మీరు ఒక టూల్ కొడితే, లేకపోతే గిట్ హబ్కి వెళ్ళి డాక్యుమెంటేషన్ చదివితే, లేకపోతే మీకు ఏ టూల్కి వెళ్ళి మీరు అడిగితే అది చెప్తుంది. సో దట్ ఈస్ నాట్ వాట్ ఈజ్ టెక్నికల్ సూపర్ స్కిల్. దీస్ ఆర్ టెక్నికల్ సూపర్ స్కిల్ దట్ యూ వాంట్ టు లర్న్. సో ఇదే ఇంకా మీరు డిస్కస్ చేయాలనుకుంటే, మీరు 1-on-1 మాట్లాడాలనుకుంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి. అండ్ ఆల్సో నేను కొన్ని కోర్సెస్ డిజైన్ చేశాను, అడ్వాన్స్డ్ కోర్సెస్, అది కూడా మీరు డిస్క్రిప్షన్ చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.